సుందరకాండ పారాయణము చేయదలుచుకుని నేను వీడియో చేస్తున్నాను. దయచేసి తప్పులుంటే అందరూ క్షమించండి. సాధ్యమైనంత వరకు తప్పులు లేకుండానే చదువుతున్నాను. ఇది చాలాసార్లు నేను చదువుకుని అధ్యయనం చేసుకున్నాను. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుండని వాళ్ళు ఎవరైనా సరే ఈ సుందరకాండ పారాయణని వీలైతే పారాయణ చేయండి. కుదరని వాళ్ళు కనీసం వినండి. వింటే కనుక మీకు అంతా శుభం కలుగుతుంది. శుభం భూయాత్. సుందరకాండ పారాయణము మొదటి రోజు పారాయణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణః ఏష పదమన్వేష్టुं చారణాచరితే పథి. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముద్రశిరోగ్రీవో గవాం పతిరివా బభౌ. అధవైఢూర్యవర్ణేషు సాధ్వలేషు మహాబలః ధీరः సలిలకల్పేషు విచచార యథా సుఖం. ద్విజాన్ పిత్రాసయన్ ధీమానురసా పాదవాన్ హరన్ మృగాంస సుబాహూ నిఘ్రన్ ప్రవృద్ధైవ కేసరీ. నీలలోహితమాంజిష్ట పత్రవర్ణైః సితాసితైః స్వభావవీతైశ్చిత్రైః ధాతుభిः సమలంకృతం కామరూపభిः రావిష్టమభీక్ష్ణం సపరిచ్ఛదైః యక్షకిన్నరగంధర్వైర్దేవకల్పైశ్చ సపన్నగైః. స తస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హ్రదే నాగైవా బభౌ. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యస్యాంజలిం కృత్వా చకార గమనే మతిం. అంజలిం ప్రాణుముఖం కుర్వన్ పవనాయాత్మయోనయే తతోభిప్రవృద్ధే గంతుం దక్షిణాం దిశం. ప్రవంగ ప్రవరైర్దృష్టః ప్లవనే కృతనిశ్చయః పౌవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. నిష్క్రమాణ శరీరస్సనిలంఘైషుర్నవర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. స చాలాచలచ్చాపి ముహూర్తం కపిపీడితః తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమసాతయత్. తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధినా సర్వత సంవృతశైలో బభౌ పుష్పమయో యథా. తేన చోత్తమవీర్యేణ పీడ్యమానः స పర్వతః సలిలం సంపస్సుస్రావ మదం మత్తైవ ద్విపః. పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః రీతిర్నిర్యర్తయామాస కాంచనాంజనరాజతీః. ముమోచ చ శిలాశైలో విశాలాः సమనశిలాः మధ్యమేనార్చిషా జుష్టో ధూమరాజీరివానలః. గిరిణా పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైః సర్వైః. సమహాసత్వసన్నాద శైలపీడానిమిత్తజః పృథివీం పూరయామాస దిశः సోపవనాని చ. శిరోభిః సర్పా వ్యక్తస్వస్తికలక్షణైః అమంతః పావకం ఘోరం దదం సుర్దశనైః శిలాః. తాస్తదా సవిషైర్దష్టాః కుపితైస్తైర్మహాశిలాః జజ్వలుపాపకోద్దీపా వివిధుశ్చ సహస్రధా. యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం న సేకుస్సమితుం విషం. విజ్యతేయం గిరిర్భూతైః ఇతి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరాస్తస్మాదుత్పేతుః స్త్రీగణైః సదా. పారభూమిగతం హిత్వా హైమమానసభాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంస హిరణ్మయాన్.
लेह्यानुच्चावचान् भक्ष्यान् मांसानि विविधानि च आर्षभाणि च चर्माणि खड्गां च कनकस्सरून् कृतकण्ठगुणाक्षी वा रक्तमाल्यानुलेपनाः रक्ताक्षा पुष्कराक्षाश्च गगनं प्रतिपेदिरे हारनूपुरकेयूरपारिहार्यधरास्त्रियः विस्मितास्तस्मितास्तस्थु राकासे रमणैः सह दर्शयन्तो महाविद्यां विद्याधरमहर्षयः सहितास्तस्तु राकासे वीक्षां चक्रुश्च पर्वतं शुश्रूपुश्च तदा शब्द ऋषीणां भावितात्मनां चारणानां च सिद्धानां स्थितानां विमलेम्बरे एष पर्वतसङ्कासो हनुमान् मारुतात्मजः तितीर्षति महावेगः समुद्रं मकरालयं रामार्धं वानरार्धं च चिकीर्षन् कर्म दुष्करं समुद्रस्य परं पारं दुष्प्रापं प्राप्तुमिष्यति इति विद्याधरः श्रुत्वा वचस्तेषां महात्मनां तमप्रमेयं ददृशुः पर्वते वानरर्षभं दुधुवे च रोमाणि च कम्पे चाचलोपमः ननाद सुमहानादं सुमहानिमतोदयः अनुपूर्वेण वृत्तं च लाङ्गूलं लोमभिश्चितम् उत्पतिष्यन् विचिक्षेप पक्षिराजैवोरगम् तस्य लाङ्गूल माविद्धा मात्तवेगस्य पृष्ठतः ददृशे गरुडेनैव प्रीयमाणो महोरगः बाहू सस्तम्भयामास महापरिघसन्निभौ ससाद च कपिं कक्ष्यां चरणौ सञ्चुकोच च संहृत्य च भुजौ श्रीमान् तथैव च शिरोधरां तेजःसत्त्वं तथा वीर्यमाविवेश स वीर्यवान् मार्गमालोकयन् दूरान् ऊर्ध्वं प्रणिहिते क्षणः रुरोध हृदये प्राणानाकाशमवलोकयन् पद्भ्यां दृढमवस्थानं कृत्वा स कपिकुञ्जरः निकुञ्चकर्णौ हनुमान् उत्पतिष्यन् महाबलः वानरान् वानरश्रेष्ठ इदवचनमब्रवीत् यथा राघवनिर्मुक्तः शरश्वसनविक्रमः गच्छेत् तद्वद् गमिष्यामि लङ्कां रावणपालितां न हि द्रक्ष्यामि यदि तां लङ्कायां जनकात्मजाम् अनैनेव हि वेगेन गमिष्यामि सुरालयं यदि वा त्रिदिवे सीतां न द्रक्ष्याम्यकृतश्रमः बद्ध्वा राक्षसराजानं आनयिष्यामि रावणम् सर्वदा कृतकार्योऽहम् एष्यामि सह सीतया समानयिष्यामि वालङ्कां समुत्पाट्य स रावणाम् एवमुक्त्वा तु हनुमान् वानरान् वानरोत्तमः उत्पपाताथ वेगेन वेगवान् विचारयन् सुवर्णमिव चात्मानं मेने स कपिकुञ्जरः समुत्पतपति तस्मिंस्तु वेगात्ते नगरोहिणः संहृत्य विटपान् सर्वान् समुत्पेतुः समन्ततः समत्तको यष्टिभकान् पादपान् पुष्पशालिनः उद्वहन्नूरुवेगेन जगाम विमलेम्बरे ऊरुवेगोद्धिता वृक्षाः मुहूर्तं कपिकं मन्वयुः प्रस्थितं दीर्घमध्वानं स्वबन्धुमिव बान्धवाः तमूरुवेगोन्मथिताः सालाः शान्येन गोत्तमाः अनुजग्मुर्हनुमन्तं सैन्यायव महीपतिं सुपुष्पिताग्रैर्बहुभिः पादपैरन्वितः कपिः हनुमान् पर्वताकारो बभूवाद्भुतदर्शनः सारवन्तोदये वृक्षान्यमज्जन् लवणाम्भसि भयादिव महेन्द्रस्य पर्वतावरुणालये सनानाकुसुमैकीर्णः कपिः सङ्कुरकोरकैः शुशुभे मेघसङ्कासः कज्जोतैरिव पर्वताः विमुक्तास्तस्य वेगेन मुक्त्वा पुष्पाणि ते द्रुमाः अवसीर्यन्त सलिले निवृत्ताः सुहृदो यथा
लघुत्वेनोपपन्नं तत् विचित्रं सागरेव तत् द्रुमाणां विविधं पुष्पं कपिवायुसमीरितं तारासतमिवाकाशं प्रबभौ समहार्णवः पुष्पोघेणानुबद्धेन नानावर्णेन वानरः बभौ मेघ इवाकाशे विद्युद्गणविभूषितः तस्य वेगसमाधूतैः पुष्पैस्तोयमदृश्यत ताराभिरभिरामाभिः उदिताभिरिवाम्बरं तस्याम्बरगतौ बाहू ददृशा ते प्रसारितौ पर्वताग्रात् विनिष्कान्तौ पञ्चास्याविपन्नगौ पिबन्निव बभौ चापि सौर्मिजालमु महार्णवं पिपासुरिव चाकाशं ददृशेन महाकपिः तस्य विद्युत्प्रभाकारे वायुमार्गानुसारिणः नयने विप्रकाशे ते पर्वतस्थाविवानलौ पिङ्गे पिङ्गाक्षमुख्यस्य बृहति परिमण्डले चक्षुषी सम्प्रकाशे ते चन्द्रसूर्याविवोदितौ मुखं नासिकया तस्य ताम्रया ताम्रमा बभौ सञ्जया समविसृष्टं यथा तत्सूर्यमण्डलं लाङ्गूलं च समाविद्धं प्लवमानस्य शोभते अम्बरे वायुपुत्रस्य शक्रध्वज इवोच्छ्रितः लाङ्गूलचक्रेण महान् शुक्लदंष्टो नीलात्मजः व्यरोचत महाप्राज्ञः परिवेशीव भास्करः स्निग्धे सेनातिताम्रेण रराजसं महाकपिः महता दारितेनेव गिरिर्गैरिकधातुना तस्य वानरसिंहस्य प्लवमानस्य सागरं कक्षान्तरगतो वायुः जीमूत इव गर्जति खेयधानि तुल्युल्काः युत्तरान्ताद्विनिसृता दृश्यते सानुबन्धा च तथा स कविकुञ्जरः पतत्पतङ्गसङ्कासो व्यायतः सुशुभे कपिः प्रवृद्धैव मातङ्गः कक्षया बध्यमानया उपरिष्ठाच्छरीरेण छायया चावगाढया सागरे मारुताविष्ठानोः इवासीत्तदा कपिः यं यं देशं समुद्रस्य जगाम स महाकपिः ससप्तस्योरुवेगेन सोन्माद इव लक्ष्यते सागरस्फोर्मि जालानाम् उरसा शैलवर्ष्मणाम् अभिघ्नं स्तु महावेगः पुप्लुवे स महाकपिः कपिवातश्च बलवान् मेघवातश्च निःसृतः सागरं भीमनिर्घोषं कम्पयामास तुर्भृशं विकर्षन्नुर्मिजालानि बृहन्ति लवणाम्भसि पुप्लुवे कपिशार्दूलो विकिरन्निवरोदसी मेरुमन्दरसङ्कासाम् उद्धतान् समहार्णवे अतिक्रामन् महावेगः तरङ्गान् गणयन्निव तस्य वेगसमुद्धूतं जलं सजलदं तदा अम्बरस्थं विभव्राज शारदाभ्रमिवाततम् तिमिनक्रज्जूषाः कूर्मा दृश्यन्ते विवृतास्तदा वस्त्रापकर्षणेनैव शरीराणि शरीरणाम् प्लवमानं समीक्ष्याथ भुजङ्गाः सागरालयाः व्योमितं कपिशार्दूलं सुपर्ण इति मे निरे 10 योजन विस्तीर्णा 30 योजनमायता छायावानरसिंहस्य जले चारुतराभवत् श्वेताभ्रजनराजीव वायुपुत्रानुगामिनी तस्य सा सुशुभे छाया वितता लवणाम्भसि सुशुभे स महातेजा महाकायो महाकपिः वायुमार्गे निरालम्बे पक्षवानिव पर्वतः येनासौ याति बलवान् वेगेन कपिकुञ्जरः तेन मार्गेण सहसा द्रोणीकृत इवार्णवः आपाते पक्षिसङ्घानां पक्षिराज इव व्रजन् हनुमान् मेघजालानि प्रकर्षन् मारुतो यथा पाण्डुरारुणवर्णानि नीलमाञ्जिष्ठकानि च कपिना कृष्यमाणानि महाभ्राणि चकासिरे प्रविशन्नभ्रजालानि निष्पतंस्य पुनः पुनः
प्रच्छन्नश्च प्रकाशश्च चन्द्रमा इव लक्ष्यते प्लवमानं तु तं दृष्ट्वा प्लवङ्गं त्वरितं तदा ववर्षुः पुष्पवर्षाणि देवगन्धर्वदानवाः तथापसाहितं सूर्यः प्लवन्तं वानरोत्तमं शिवेशे च तदा वायु रामकार्यार्थसिद्धये ऋषयस्तुष्टुश्चैनं प्लवमानं विहाय सा जगुस्स देवगन्धर्वाः प्रशंसन्तो महोजसं नागाश्च तुष्टुर्यक्षाः रक्षांसि विबुधाः प्रेक्ष्य सर्वे कपिवरः सहसा विगतक्षमम् तस्मिन् प्लवगशार्दूले प्लवमाने हनूमति इक्ष्वाकुकुलमानार्थी चिन्तयामास सागरः साहाय्यं वानरेन्द्रस्य यदि नाहं हनूमतः करिष्यामि भविष्यामि सर्ववाच्यो विवक्षताम् अहमिक्ष्वाकुनाथेन सगरेण विवर्धितः इक्ष्वाकुसचिवस्यायं नाम सीदितुमर्हति तथमाया विधातव्यं विश्रमेत यथा कपिः शेषं च मयि विश्रान्तः सुखेनातिपतिष्यति इति कृत्वा मतिं साध्वीं समुद्रच्छन्नमंहसि हिरण्यनामं मैकानम् उवाच गिरिसत्तमम् त्वमिहासुरसङ्घानां पातालतलवासिनां देवराज्ञा गिरिश्रेष्ठा परिघः सन्निवेशितः त्वमेषां ज्ञातवीर्याणां पुनरेत्पतिष्यताम् पातालस्य प्रमेयस्य द्वारमावृत्य तिष्ठसि तिर्यगूर्ध्वमधश्चैव शक्तिस्ते शैलवर्धितुं तस्मात् संचोदयामि त्वाम् उत्तिष्ठ गिरिसत्तमा स एष कपिशार्दूलस्त्वामुपरेष्यति वीर्यवान् हनुमान् रामकार्यार्थं भीमकर्माखमाप्लुतः अस्य साह्यं मया कार्यम् इक्ष्वाकुकुलवर्तिनः मम हीक्ष्वाकवरकव पूज्याः परं पूज्यतमास्तव कुरु साचिव्यमस्माकं नरः कार्यमतिक्रमेत् कर्तव्यमकृतं कार्यं सदा मन्युमुदीरयेत् सलिलादूर्ध्वमुत्तिष्ठ तिष्ठत्वेष कपिस्त्वयि अस्माकमतिथिश्चैव पूज्यश्च प्लवतां वरः चामीकर महानामदेव गन्धर्वसेविता हनुमांस्त्वयि विश्रान्तः ततः शेषं गमिष्यति काकुस्तस्या नृशंस्यंस्य मैथेयस्य विवासनं श्रमं च प्लवगेन्द्रस्य समीक्षोत्थातुमर्हसि हिरण्यनाभो मैनाको निमस्य लवणाम्भसः उत्पपात जलात्तूर्णं महाद्रुमलतायुतः ससागरजलं भित्त्वा बभूवाभ्युत्थितः सदा यथा जलधरं भित्त्वा दीप्तरश्मिर्दिवाकरः समहात्मा मुहूर्तेन पर्वतः सलिलामृतः दर्शयामास शृङ्गाणि सागरेण नियोजितः सातकुम्भमयैः शृङ्गैः सकिन्नरमहोरगैः आदिच्योदयसङ्कासैः आलिखम्बीदिवाम्बरं तप्तजाम्बूनदैः शृङ्गैः पर्वतस्य समुत्थितैः आकाशं शस्त्रसङ्कासम् अभवत्काञ्चनप्रभं जातरूपमयैः शृङ्गैर्भ्राजमानैः स्वयं प्रभैः आदित्य शतसङ्कासः सोऽभवद्गिरिसत्तमः तमुत्थितमसङ्गेन हनुमानग्रतस्थितं मध्ये लवणतोयस्य विघ्नोऽयमिति निश्चितः शतमुच्चितम् उच्यर्थं महावेगो महाकपिः पुरसा पातयामास जीमूतमिव मारुतः स तथा पातितस्तेन कपिना पर्वतोत्तमः बुद्ध्वा तस्य कपेर्वेगं जहर्ष चलनन्द च तमाकाशगतं वीरम् आकाशे समुपस्थितः प्रीतो हृष्टमनावाक्यम् अब्रवीत् पर्वतः कपिम् मानुषं धारयन् रूपम् आत्मनः शिखरे स्थितः दुष्करं कृतवात् कर्म त्वमिदं वानरोत्तम निपच्य मम शृङ्गेषु विश्रमस्व यथा सुखं राघवस्य कुले जातैः
उदधिः परिवर्धितः सत्त्वं रामहिते युक्तं प्रत्यर्चयति सागरः कृते च प्रतिकर्तव्यम् एष धर्मः सनातनः सोऽयं त्वत्प्रतिकार्यार्थी तत्त्वसम्मानमर्हति तिष्ठत्वं कपिशार्दूलं मयि विश्रम्य गम्यताम् योजनानां शतं चापि कपिरेष समाप्लुतः तपसानुषु विश्रान्तं शेषं प्रक्रमतामिति त्वन्निमित्तमामनेनाहं बहुमानात् प्रचोदितः तदितं गद्धमानात् वस्तु कन्दमूलफलं बहु तदा स्वाज्य हरिश्रेष्ठ विश्रान्तोऽनुगमिष्यसि अस्माकमपि सम्बन्धः कपिमुख्यत्वया स्थितेऽस्ति वै प्रख्यातस्त्रिषु लोकेषु महागुणपरिग्रहः वेगवन्त प्लवन्तो ये प्लवगामारुतात्मजः तेषां मुख्यतमं मन्ये त्वामहं कपिकुञ्जर अतिथिः किल पूजार्हः प्राकृतोऽपि विजानत धर्मं जिज्ञासमानेन किं पुनः स्वादृशो महान् त्वं हि देव वरिष्ठस्य मारुतस्य महात्मनः पुत्रस्तस्यैव वेगेन सदृशः कपिकुञ्जरः पूजिते त्वयि धर्मज्ञ पूजां प्राप्नोति मारुतः तस्मात् त्वं पूजनीयो मे शृणु चाप्यत्र कारणम् पूर्वं कृतयुगे तात पर्वताः पक्षिणो भवन् ते हि जग्मुर्दिशः सर्वा गरुडानिलवेगिनः ततस्तेषु प्रयातेषु देवसङ्घासः ऋषिभिः भूतानि च भयं जग्मुस्तेषां पतनशङ्कया ततः क्रुद्धः सहस्राक्षः पर्वतानां शतक्रतुः पक्षां शिच्छेद वज्रेण तत्र तत्र सहस्रशः समामुपागतः क्रुद्धो वज्रमुज्जम्य देवराट् ततो हंसः साक्षिप्तः स्वसनेन महात्मना अस्मिन् लवणतो ये च पक्षिप्तप्लवगोत्तमा गुप्तपक्षसमग्रश्च तव पित्राभिरक्षितः ततोऽहं मानयामि त्वां मान्यो हि मम मारुतः तया मे ह्येष सम्बन्धः कपिमुख्यमहागुणः तस्मिन्नेवं गते कार्ये सागरस्य ममैव च प्रीतिं प्रीतमनाः कर्तुं त्वमर्हसि महाकवे श्रममोक्षय पूजां च गृहाण कपिसत्तमः प्रीतिं च बहुमन्यस्व प्रीतोऽस्मि तव दर्शनात् एवमुक्तः कपिश्रेष्ठ तं न गोत्तमम् अब्रवीत् प्रीतोऽस्मि कृतमातिथ्यं मन्युरेषोपनीयताम् तरते कार्यकालो मे अहस्याप्यतिवर्तते प्रतिज्ञा च मया दत्तान् अस्थातव्यमान् विहान्तरे इत्युक्त्वा पाणिना शैलम् आलभ्य हरिपुङ्गवः जगामाकाशमाविश्य वीर्यवान् प्रयासन्निव सपर्वतसमुद्राभ्यां बहुमानादवेक्षितः पूजितश्चोपपन्नाभिः आसीर्भिरनिरात्मजः अधोध्वं दूरमुत्पत्य हित्वा शैलमहार्णवौ पितुपस्थानमास्थाय जगाम विमलेम्बरे भूयश्चोद्ध्वं गतिं प्राप्य गिरिं तमवलोकयन् वायुसूनुर्निरालम्बे जगाम विमलेम्बरे तद्वितीयं हनुमन्तो दृष्ट्वा कर्मसु दुष्करं प्रशंसु सुराः सर्वे सिद्धाश्च परमर्षयः देवताश्च भवन् हृष्टाः तत्रस्थास्तस्य कर्मणा काञ्चनस्य सुनाभस्य सहस्राक्षस्य वासवः उवाच वचनं धीमान् परितोषास्सगद्गदम् सुनाभं पर्वतश्रेष्ठ स्वयमेव सचीपतिः हिरण्यनाभशैलेन्द्र परितुष्टोऽस्मि ते स्पृशम् अभयं ते प्रयच्छामि तिष्ठ सौम्य यदा सुखं साह्यं कृतं ते सुमहद्विक्रान्तस्य हनुमतः क्रमतो योजनशतं निर्भयस्य भये सति रामस्यैष हितायैव याति दासरथैर्हरिः न सत्क्रियां कुर्वता तस्य तोषितोऽस्मि दृढं त्वया ततः प्रहर्षन्
मगमद् विपुलं पर्वतोत्तमः देवतानां पतिं दृष्ट्वा परितुष्टं शतक्रतुं स वै दत्तवरं शैलो बभूवावस्थितस्तदा हनुमांसमुहूर्तेन व्यतिचक्रामसागराम् ततो देवास गन्धर्वाः सिद्धाश्च परमर्षयः अब्रुवन् सूर्यसङ्कासां सुरसां नागमातरम् अयं मातात्मज श्रीमान् प्लवते सागरोपरि हनुमान् नाम तस्य त्वं मुहूर्तं विघ्नमाचर राक्षसं रूपमास्थाय सुघोरं पर्वतोपमं दंष्टाकराळं पिङ्गाक्षं वक्त्रं कृतानभासमं बलमिच्छामहे ज्ञातुं भूयाश्चास्य पराक्रमं त्वां विजेष्यच्युपायेन विषादं वा गमिष्यति एवमुक्त्वा तु सा देवी दैवतरैः सत्कृता समुद्रमध्ये सुरसा बिभ्रति राक्षसं वपुः विकृतं च विरूपं च सर्वस्य च भयावहो प्लवमानं हनुमन्तम् आवृच्छेदमुवाचः मम भक्षो प्रदिष्टस्त्वम् ईश्वरैर्वानरर्षभ अहं त्वां भक्षयिष्यामि प्रविसेदं ममाननम् एवमुक्तः सरसया प्राज्ञलिर्वानरर्षभः प्रहृष्टवदनं श्रीमान् इदं वचनमब्रवीत् रामो दाशरथिर्नाम प्रविष्टो दण्डकावनं लक्ष्मणेन सह भ्रात्रा वैदेह्या चापि भार्यया अन्यकार्यविषक्तस्य बद्धवैरस्य राक्षसैः तस्य सीता हृता भार्या रावणेन यशस्विनी तस्या सङ्कासं दूतोऽहं गमिष्ये रामसानसात् कर्तुमर्हसि रामस्य साह्यं विषयवासिनी अथवा मैथिलीं दृष्ट्वा रामं चाक्लिष्टकारिणीम् आगमिष्यामि ते वक्त्रं सत्यं प्रतिशृणोमि ते एवमुक्त्वा हनुमता सुरसा कामरूपिणी अब्रवीन्नातिवर्तेन्मां कश्चिदेशवरो मम तं प्रयान्तं समुद्वीक्ष्य सुरसा वाक्यमब्रवीत् बलं जिज्ञासमाना वै नागमाता हनुमतः प्रविश्य वदनं मेध्यं गन्तव्यं वानरोत्तमा प्रविश्य वदनं मेद अङ्गन्तव्यं वानरोत्तमा वर एष पुरा दत्तो मम धात्रेति सत्वरा व्यादाय वक्त्रं विपुलं स्थिता सा मारुते पुरः एवमुक्तस्तुरसया क्रुद्धो वानरपुङ्गवः अब्रवीत् कुरु वै वक्त्रं येन मां विषयिष्यसे युक्तुक्ता सुरसां क्रुद्धो दशयोजनमानयतः दशयोजनविस्तारो बभूव हनुमांस्तदा तं दृष्ट्वा मेघसङ्कासं दशयोजनमायतं चकार सुरसा चास्यं विंशद्योजनमायतं हनुमांस्तु ततः क्रुद्धः स्त्रिंशद्योजनमायतः चकार सुरसा वक्त्रं चत्वारिंशत्तदोच्छ्रितं बभूव हनुमान् वीरः पञ्चाशज्योजनोच्छ्रितः चकार सुरसा वक्त्रं षष्टियोजनमायतं तदैव हनुमान् वीरः सप्ततियोजनोच्छ्रितः चकार सुरसा वक्त्रम् अशीतियोजनोच्छ्रितं हनुमानचलप्रख्यो नवतियोजनोच्छ्रितः तद्दृष्ट्वा व्याधितं त्वास्यं वायुपुत्रस्य बुद्धिमान् दीर्घजिह्वं सुरसया सुघोरं नरकोपमं सुसंक्षिप्यात्मनः कायं बभूवाङ्गुष्ठमात्रकः सोऽभिपत्यासु तद्वक्त्रं निष्पत्य च महाजवः अन्तरिक्षे स्थितः श्रीमानिदं वचनमब्रवीत् प्रविष्टोऽस्मि ते वक्त्रं दाक्षायणि नमोऽस्तु ते गमिष्ये यत्र वैदेही सत्यं चासीत् परस्तव तं दृष्ट्वा वदनान्मुक्तं चन्द्रं राहुमुखादिव अब्रवीत्सुरसा देवी स्वेन रूपेण वानरम् अर्थसिद्ध्यै हरिश्रेष्ठ गच्छ सौम्यधा सुखं समानयस्व वैदेहीं राघवेण महात्मना तत्तृतीयं हनुमतो दृष्ट्वा कर्मसु दुष्करं साधु साध्विते
భూతాని ప్రశంస్తుస్తదా హరిం ససాగరమనాదృశ్యం అభ్యచ్య వరుణాలయం జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమా సేవితే వారిధారాభిః పతకైశ్చ నిషేవితే చరితే కైసికాచార్యైరైరావత నిషేవితే సింహకుంజర శార్దూల పతఘోరకవాహనైః విమానైః సంపతద్భిశ్చ విమలైః సమలంకృతే వజ్రాసనైః సమాఘాతైః పావకైరుపశోభితే కృతపుణ్యైర్మహాభాగైః స్వర్గదిగ్భిరలంకృతే వహతా హవ్యమత్యర్థం సేవితే చిత్రభానునా గ్రహ నక్షత్ర చంద్రార్క తారా గణ విభూషితే మహర్షిగణ గంధర్వ నాగ యక్ష సమాకులే వియుక్తే విమలే విశ్వే విశ్వావసు నిశామితే దేవరాజ గదాక్రాంతే చంద్ర సూర్యపథే శివే పితానే జీవలోకస్య వితతే బ్రహ్మ నిర్మితే బహుశస్సేవితే వీరైః విద్యాధరగణైశ్వరర్వరైః జగామమాయు మార్గే తు గరుత్మానివ మారుతిః ప్రదృశ్యమానः సర్వత్ర హనుమాన్ మారుతాత్మజः భేజేంబరం నిరాలంబం లంబపక్ష ఇవ త్రిరాట్ ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాసితా ఇదం హిమే మహస్తత్వం చిరస్య వసమాగతం ఇతి సంచింత్య మనసా ఛాయామస్య సమక్షిపత్ ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః సమాక్షిప్తోస్మి సహసా పంగూకృతపరాక్రమः ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే తిర్యగూర్ధ్వమధశ్చైవ వీక్షమాణస్తతః కవిః దదర్శ సమాహస్తత్వముస్థితం లవణాంబసి తదృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వమద్భుతం దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదితం నాత్ర సంశయః సతాం బుద్ధ్వార్ధతత్వేన సింహికామతిమాన్ కపిః వ్యవర్ధత మహాకాయః ప్రావృషీవ వలాకః తస్య సాకాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపేః వక్తుం ప్రసారయామాస పాతాళాంతరసన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమధిద్రవత్ సదదర్శ తస్యా విమృతం సుముహన్ముఖం కాయమాత్రం చ మేధావి మర్మాణి చ మహాకపిః స తస్యా వివృతే వక్త్రే వజ్రసంహననః కపిః సంక్షిప్తముహురాత్మానో నిష్పపాత మహాబలః ఆస్యేతస్యా నిమజ్జంతం దదృశు సిద్ధచారణాః గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణా తతస్తస్యా సఖైస్తీక్ష్ణైః మర్మాణి కృత్య వానరః ఉత్పపాదాథ వేగేన మనస్సంపాత విక్రమః తాం తు దృష్ట్వా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ స కపి ప్రవరో వేగాద్ వివృధే పునరాత్మవాన్ హృత్సా హనుమత పపాత విధురాంబసి తాం హతాం వానరేణాసు పతితాం వీక్ష సింహికాం భూతాన్యాకాశచారిణి తమూచు ప్లవకోత్తమం భీమమధ్య కృతం కర్మ మహస్సత్వం త్వయా హతం సాధయార్థమభిప్రీతం అరిష్టం ప్లవతాం వర యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి సతై సంభావిత పూజ్యం ప్రతిపన్న ప్రయోజనః జగామాకాశమావిశ్య పన్నగాసనం కపిః ప్రాప్తభూయిష్ట పారస్తు సర్వతః ప్రతిలోకయన్ యోజనానాం సతస్యాంతే వనరాజిం దదర్శ సః దదర్శ చ పతన్నేవ వివిధద్రుమభూషితం ద్వీపం శాఖా మృగశ్రేష్ఠో మలయోపవనాని చ సాగరం సాగరానూపం సాగరానూపజాంధ్రుమాన్ సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ సమహామేఘ సంకాసం సమీక్ష్యాత్మానమాత్మనవాన్
निरुन्धन्तमिवाकाशं चकारमतिमान्मतिं कायवृद्धिं प्रवेगं च मम दृष्ट्वैव राक्षसां मयि कौतूहलं कुर्युः इति मेनेकमहाकविः। ततः शरीरं संक्षिप्य तन्महीधरसन्निभं पुनः प्रकृतिमापेदे पीतमोहैवात्मवान् तद्रूपमति संक्षिप्य हनुमान् प्रकृतौ स्थितः त्रीन् क्रमानिव विक्रम्य बलिवीर्यहरो हरिः स चारुनाविधरूपधारी परं समासाच्य समुद्रतीरं परैरशक्यप्रतिपन्नरूपः समीक्षितात्मा समवेक्षितार्थः। ततः स्थलं गिरे समृद्धे विचित्रकूटे निपपातकूटे सकेतकोद्दारकनालिकेरे महाद्रिकूटप्रतिमो महात्मा। ततस्तु सम्प्राप्य समुद्रतीरं समीक्ष्य लङ्कां गिरिवर्यमूर्ध्नि कपिस्तु तस्मिन् निपतात पर्वे विधूय रूपं व्यथयन् मृगद्विजान् ससागरं दानवपन्नगायितं बलेन विक्रम्य महोर्मिमालिनं निपच्य तीरे च महोदधेस्तदा ददर्श लङ्काममरावतीमिव इति श्रीमद्वाल्मीकिरामायणं మొదటి స్వర్గం సమాప్తః। శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే। శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే। శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే। ఓం శాంతి శాంతి శాంతి।